హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మాల్టా నుంచి పక్కనే ఉన్న గోజోకు వెళదామని. సో ఇన్నాళ్ళకి నా జర్నీ స్టార్ట్ అయింది. సో మాల్టా అనేది ఒక చిన్న ఐలాండ్, మీకు తెలిసిందే కదా, మెడిటేరియన్ సీ అని అంటారు. అలాంటిది పక్కనే ఉన్న గోజో అనేది ఇంకా చిన్న ఐలాండ్. సో ముందుగా మనం మాల్టా గురించి చెప్పుకుందాం. మాల్టా అనేది ఏంటంటే చిన్నదంటే యాక్చువల్గా చెప్పాలంటే 315 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగిన ప్రాంతం. అలాగే కిలోమీటర్స్ పరంగా చెప్పుకుంటే 27 కిలోమీటర్ కలిగిన అతి చిన్న ఐలాండ్. చుట్టూ సముద్రంతో నిండి ఉన్న ఒక ఐలాండ్ లాంటిది ఇది. అలాగే ప్రపంచం మొత్తంలో 10వ అతి చిన్న కంట్రీలో ఐలాండ్స్లో 10వ స్థానంలో ఉంది. అలాగే 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన హిస్టారికల్స్ అన్నీ కూడా మాల్టాలో ఉన్నాయి. దీన్ని మెడిటేరియన్ సీ అని అంటారు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియాని ఎలా అయితే బ్రిటిషర్స్ పాలించారో, ఈ మాల్టాను కూడా 1814 నుంచి 1864 వరకు బ్రిటిషర్స్ పాలించారు. సో అందువల్ల రిపబ్లికన్ కంట్రీ అని కూడా అంటారు మాల్టాని. ఇక్కడ ఎక్కువగా చెప్పాలనుకుంటే టూరిస్ట్ స్పాట్ ఉండే ఏరియా మాల్టా, ఈ గోజో కూడా. సో ఎక్కువగా క్రిస్టల్ వాటర్ కలిగి చాలా ప్యూర్గా ఉంటుంది వాటరు, మీరు చూస్తారు నేను చూపించే వీడియోలో. అలాగే ఏంటంటే ఇక్కడ టెంపుల్స్ కూడా బాగా ఎక్కువ, 360 టెంపుల్స్ ఉన్నాయి మొత్తం. సంవత్సరం మొత్తం మీద రోజుకు ఒక టెంపుల్ వెళ్ళినా కానీ మనం టెంపుల్ అన్నింటినీ కవర్ చేయొచ్చు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ కూడా ర్యాబిట్ని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళు తినే బ్రేక్ఫాస్ట్లో కూడా పాస్తీజియా, రికోటా అని 2 ఐటమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని బాగా ఇష్టపడతారు. అలాగే టూరిస్టులు కూడా ఎక్కువగా అడిగి మరీ తింటారు ఈ పాస్తీజియా, రికోటా అనేది. సో అలాగే ఏంటంటే ఇంకొక విషయం, ఈ మాల్టా ఉన్న స్పెషల్ ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ చిన్న ఐలాండ్ మీద కూడా బాంబులు వేసారన్నమాట. సో బాంబులు వేసినప్పుడు మోస్తా అనే ఒక చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్లో కొంతమంది ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఈ 2 బాంబులు పడ్డాయని చెప్తూ ఉంటారు. బాంబు చర్చ్ దగ్గర పడినప్పుడు ఏ ఒక్కటి కూడా పేలకుండా అలా ఉండిపోయినాయి అంటారు. ఇప్పటికీ ఆ చర్చ్ దగ్గర ఆ బాంబుల్ని ఎగ్జిబిషన్లో పెట్టారు. సో అంత మంచి పేరు ఉన్నది ఈ మాల్టా అనేది. సో అలాగే ఇప్పుడు నేను బయలుదేరేది వచ్చేటప్పుడు గోజో వచ్చి కూడా సేమ్ అది చిన్న ఐలాండ్ ఇది. అది వచ్చేటప్పటికి ఏంటంటే 67 స్క్వేర్ కిలోమీటర్స్, 7.25 కిలోమీటర్స్, అంటే అంత చిన్నదే మీరు అర్థం చేసుకోవచ్చు. నీరు అబౌట్ 8 to 9 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది, అంత చిన్నది కిలోమీటర్. కాకపోతే టూరిస్టులు ఎక్కువగా వెళ్ళి ఇష్టపడే ప్రాంతం కూడా గోజో. ఎందుకంటే గోజోలో మీకు చూడాల్సిన చాలా ఉన్నాయి. కొమినో ఉంది. కొమినో అనేది ఏంటంటే సహజంగా ఏర్పడిన కొండలు లాంటివి అన్నమాట. మీకు అవి కూడా ఇందులో కనిపిస్తాయి. కొమినో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు మనం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా షిప్ ఎక్కే వెళ్ళాల్సి ఉంటుంది. షిప్ జర్నీ వచ్చేటప్పటికి 10 నిమిషాల జర్నీ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి. సో వెళ్ళేటప్పుడైతే మనం టికెట్ తీయకలేదు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే, మాల్టాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ అన్నమాట. తల్లింజా అనే ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు బేస్ చేసుకొని మనం ఎక్కడికైనా ఎన్నిసార్లైనా తిరగచ్చు. సో అలా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది ఉండదు. అలాగే హెల్త్ కూడా ఫ్రీ మాట. సో ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్స్, వాళ్ళ ఇన్కమ్ మీద ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా 1,500 యూరోలు సంపాదించే వాళ్ళ దగ్గర 10% అని, 15,000 to 20,500 25% అని డిపెండ్స్, వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని వాళ్ళ ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు వెళ్ళేది కూడా గోజో మాట. సో నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్తున్నప్పుడు అక్కడ షిప్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు అక్కడ షిప్ నుంచి అటువైపు వెళ్ళడానికి ఎటువంటి టికెట్ తీసుకోరు. సో మనం అక్కడంతా ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ తీసుకునేటప్పుడు 2 టైప్స్ ఉంటాయి. మనకి ఇండియాలో ఆర్టీసీ బయట పబ్లిక్ ఎలా అయితే ఉంటాయో, ప్రైవేట్ బస్సులు ఎలా అయితే ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్. బయట కూడా బోట్లు లాంటివి పెట్టి వాళ్ళు నడుపుతూ ఉంటారు. నేను పబ్లిక్కే, గవర్నమెంట్ దానికే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే తక్కువగా తీసుకెళ్తారు వాళ్ళు. మేబీ 4.65 యూరోస్ అలా ఉంటుంది. 4 యూరోస్ నా దగ్గర తీసుకునేది 4.5 యూరో తీసుకున్నారు వచ్చేటప్పుడు. సో రిటర్న్ బ్యాక్ అన్నమాట. సో టికెట్స్ అమ్మే ప్లేస్ ఇది. సో ఇక్కడ నుంచి మనం టికెట్స్ తీసుకొని షిప్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, నా లైఫ్లో మొదటిసారి నేను షిప్ ఎక్కాను. ఇది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత పెద్ద షిప్ని ఎప్పుడు ఎక్కలేదు. ఈవెన్ నేను బోట్ కూడా ఎక్కలేదు. ఫస్ట్ టైం నేను ఎక్కుతాను, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందట్ ఏంటంటే, ఒక టూరిస్ట్ కంట్రీలో ఉంటూ టూరిస్టులతో కలిసి షిప్లో వెళ్ళడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎంట్రన్స్ మాట, వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు, దాని QR కోడ్ స్కాన్ చేసి మనం అటువైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రతి 15 నిమిషాలకు ఒక షిప్ బయలుదేరుతుంది ఇటువైపు నుంచి అటువైపుకి. A, B అని 2 కౌంటర్లు ఉంటాయి, 1-2 కౌంటర్స్ అని. సో 15 నిమిషాలకు ఒక షిప్ బయలుదేరుతుంది, ఒక 15 నిమిషాలకు మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటుంది.
సో మొత్తం మీద నాకు తెలిసి 9 షిప్స్ ఉంటాయనుకుంటా, 9 షిప్లు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. సో వెళ్ళడానికి ఇలా కన్వేయర్ అనమాట, కన్వేయర్ నుంచి మనం షిప్లోకి ఎంటర్ అవ్వచ్చు. నేను పైకి వెళ్తున్నప్పుడు షిప్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ గోజో అనేది విషయం చెప్పుకుంటే, విక్టోరియా రాణి ఒకప్పుడు బ్రిటిషర్ అన్నమాట ఆవిడ. విక్టోరియా రాణి గోజో అనేది బాగా మిత్రాలే, అక్కడ టెంపుల్ని కట్టిందని చెప్పాను కదా, సో అందువల్ల విక్టోరియా అంటారు. గోజో కూడా క్యాపిటల్ వచ్చి కూడా విక్టోరియా. ఇప్పుడు మాల్టాకి ఏదైతే క్యాపిటల్ సో వలెట్టా అని అంటారో, అలాగే గోజో కూడా విక్టోరియా క్యాపిటల్ కింద తీసుకుంటారు, అంత చిన్న కంట్రీ అయినా కూడా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది 27 కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ మాల్టాలోనే, అన్ని రకాలు ఉన్నాయి. హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషను, హెల్త్ అన్నీ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ నడుపుతుంది ఇక్కడ, కొన్ని వాటిని బయటకు ఇస్తుంది. అలాగే హోటల్స్ అన్ని ప్రైవేట్ కూడా నడుపుతారు అనుకోండి. గోజాలో కూడా అంతే, యూనివర్సిటీ ఉంది, హాస్పిటల్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అలాగే ప్రతిదీ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా అక్కడ నడుస్తున్నాయి. అంత చిన్న కంట్రీలో కూడా అంత డెవలప్ చేసుకున్నారంటే చూడండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనకి అంత నీరు ఉండి కూడా మనం తాగడానికి ఉపయోగం లేకుండా చాలా మటుకు వేస్ట్ అవుతుంది. పొల్యూట్ అవుతుంది. మనం తాగే వాటర్ కొంచెం వాతావరణం చేంజ్ అవ్వగానే మనకి గొంతు నొప్పులు అవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి కదా. వీళ్ళకి అసలు తాగడానికి వాటరే ఉండదు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, ఐలాండ్ అని, చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం ఉప్పు నీరు అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉప్పు నీటిని ఫిల్టర్ చేసి వాటిని మంచినీటిని సపరేట్ చేసి నీళ్ళ కింద వాడుకుంటారు. సో వాటికి బిల్లు పే చేస్తాం అనుకోండి, మంత్లీ బిల్లు కింద వాటర్ బిల్లు. సో అయినా కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. నేను ఇప్పటికొచ్చి ఇన్నాళ్ళైనా నాకు ఒక్కసారి కూడా జలుబు కానీ దగ్గు కానీ ఏమీ రాలా. సో నేను కించపరుస్తున్నాను అనుకోవట్లేదు, బట్ చెప్తున్నా, వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మనం అంత నీళ్ళలో వాటర్ ఉండి కూడా మనం హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే, షిప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 2 షిప్స్ అని చెప్పాను కదా, నేను సెకండ్ షిప్లోకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ షిప్ నేను వెళ్ళేటప్పటికి వెళ్ళిపోయింది అన్నారు. సో నేను సండెక్ అని నాతో పాటు వేరే అబ్బాయి వచ్చాడు. సండెక్ అని చెప్పకుంటే, సండెక్ అంటే ఎంట్రన్స్ పైకి వెళ్తాం అన్నమాట. మనం పైకి వెళ్ళి షిప్ని మనం సన్ రైజ్ చూస్తుండగా మొత్తం ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం సముద్రం మొత్తాన్ని చూడొచ్చు. సో ఇక్కడ మీరు వాటర్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత బ్లూగా ఉందో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఉన్న సముద్రంలో వాటరు మట్టి కలర్తో మిక్స్ అయి ఉంటాయి కదా, దానికి కారణం ఏంటంటే ఇసుక నేలతో ఉండడం వల్ల మనకు ఆ విధంగా ఉంటుంది. వాటర్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల అలా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడున్న వీళ్ళకి స్పెషల్ ఏంటంటే లైమ్ స్టోన్ అని ఉంటుంది. ఈ లైమ్ స్టోన్ ఏంటంటే మొత్తం సముద్రం అంతా లైమ్ స్టోనే, ఒక కొండతోనే నిండిపోయి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కింద మట్టి అనేది ఉండదు. ఆ స్టోన్లో వాటర్ ఉండడం మూలంగా మనకు చూడడానికి బ్లూ కలర్లో అనిపిస్తుంది. అలాగే మనకి లోపల ఉన్న ఫిష్లు కూడా క్లియర్గా కనిపిస్తాయి మనకి, ట్రాన్స్పరెంట్గా. సో అందువల్ల వీటిని క్రిస్టల్ వాటర్ అని అడుగుతారు మనం వీటిని. సో అంత క్లియర్గా ఉంటాయి, మీరు చూస్తే అర్థమవుతుంది. టూరిస్ట్ స్పాట్ కింద మనకి ఈ గోజో అని, ఈ వలెట్ అని, సో ఇవన్నీ వలెట్టా కూడా చాలా ఎక్కువ మంది టూరిస్ట్ స్పాట్ అంటారు. సో ఈ సంవత్సరం మొత్తం మీద 6 నెలలు సంవత్సరం మొత్తం మీద 5 నెలలు టూరిస్ట్ ఉంటుంది. సీజన్ అన్సీజన్ అంటాం కదా, 5 మంత్స్ సీజన్ ఉంటుంది, మిగతా 7 మంత్స్ కూడా అన్సీజన్గానే ఉంటుంది ఇక్కడ. సో ఎక్కువ మొత్తంలో రెవెన్యూ వచ్చేటప్పటికి గవర్నమెంట్కి టూరిస్ట్ మీద వస్తుంది. ఎక్కువ టూరిస్ట్ స్పాట్ కూడా. నేను షిప్ లోపలికి ఎంటర్ అయ్యాను. మధ్యలో ఏంటంటే మీకు క్యాంటీన్ ఉందన్నమాట. సో మనం క్యాంటీన్ లోపలికి వెళ్ళి మనకి ఏమైనా కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో మిడిల్ పార్ట్ అంతా కూడా క్యాంటీన్ ఉంది. చూసాను, నేను యాక్చువల్లీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. నేను కాఫీ తాగాను అక్కడ నేను. సో రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఒక కాఫీ వచ్చి €2 ఉంది. మనకి ఏమైనా బ్రెడ్ లాంటిది కానీ పిజ్జా ఐటమ్ కానీ ఏమైనా ఆర్డర్ ఇస్తే €8 అలా ఉన్నాయి రేట్లు. సో నాట్ బ్యాడ్, బికాజ్ కంపారిజన్ టు అవుట్ సైడ్ ఈజ్ గుడ్. సో అది కూడా చూశాను నేను, రేట్లు ఎలా ఉన్నాయని. సో మళ్ళీ నేను పైకి వెళ్దామని చెప్పి పైకి వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే మీకు ఎంట్రన్స్లో చూడండి, షిప్ వచ్చేటప్పటికి ఫ్రంట్ డెక్ వచ్చి పైకి లేపుతారు. యాక్చువల్గా దీని లోపల చూడండి, వీళ్ళు లంగర్ వేస్తున్నారంటాం కదా, లంగర్ వేసారుగా తీసేస్తున్నారు అనమాట. షిప్ బయలుదేరడానికి రెడీగా ఉందని అర్థం. సో షిప్ బయలుదేరుతుంది. అలాగే ఇక్కడ పనిచేసే వర్కర్స్కి చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు వాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే స్విమ్మింగ్కి చాలా బాగా ఇష్టపడతారు. ఎక్కువగా వాళ్ళకి పీస్ఫుల్ కావాలి అనుకుంటే సముద్రం దగ్గరికే వెళ్తారు. వారంలో లేకపోతే నెలలో అట్లీస్ట్ 2 సార్లు వీళ్ళు సముద్రంలో స్నానం చేయడానికి ఇష్టపడతారు. ఫారినర్స్ అందరూ అంతే అనుకోండి, సముద్రంలో ఎక్కువగా స్విమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. మీకు ఇందాక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను.
ఎక్కువగా జీవించడానికి ఎక్కువ కాలం ఉండడానికి ఉన్న ఆధారం కూడా ఈ మాల్టా అండ్ గోజో చెప్పచ్చు. రీసెంట్గా రికార్డు కూడా ఎక్కింది. ఒక లేడీ 112 సంవత్సరాలు బతికి రికార్డు ఎక్కింది గోజోలో. సో అంత పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. మళ్ళీ స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వరు వీళ్ళు. ఎందుకంటే ఎవ్రీ మంత్కి యాక్చువల్గా జాబ్స్ అని వాళ్ళకే ప్రయారిటీ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ అని వస్తుంది. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ మీకు. వాళ్ళు ఎంతవరకు చదువుకోవచ్చు, గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అలాగే ప్రతి నెల వీళ్ళు చదువుకు నిమిత్తంగా స్టే ఫండ్ అని కొంత అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళు ఉన్నంతకాలం, జాబ్ చేసినంతకాలం. సో అలాగే లైఫ్ స్టైల్ బాగుంటుంది, ప్రెజర్ ఎక్కువ తీసుకోరు. ప్రతి సంవత్సరం ఒక కంట్రీకి వెళ్ళి చూసి రావాలి అనుకుంటారు. ఇక్కడ ఒక సంవత్సరం పాటు జాబ్ చేస్తే సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు సెలవిస్తారు. ఆ నెల రోజుల సెలవు మనం ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఆ మంత్ శాలరీ కూడా ఆటోమేటిక్గా మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది. సో ఆ అమౌంట్ బేస్ చేసుకుని మనం సేవ్ చేసుకునే అమౌంట్ అయినా వేరే కంట్రీకి వెళ్ళి చూసి రావచ్చు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఉన్న ప్లస్ పాయింట్, వాళ్ళకి వచ్చే ఇన్కంలో 20% పర్సంటేజ్ వైజ్గా సేవ్ చేసుకుంటారు. 20% ఈ వేరే కంట్రీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ విజిట్ చేస్తారు. అందులోని యూరోపియన్ కంట్రీకి ఉన్న స్పెషల్ ఏంటంటే 27 కంట్రీలు ఉన్నాయి మొత్తం యూరోపియన్ కంట్రీలో. వాళ్ళకున్న పాస్పోర్ట్తో ప్రతి కంట్రీకి వెళ్ళి రావచ్చు. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అక్కడ టీఆర్సీ కార్డు అంటాం మాకు, వాళ్ళకి పాస్పోర్ట్ ఉంటుంది, యూరోపియన్ పాస్పోర్టు. సో ఇప్పుడు నేను కొమినా దాటి ముందుకు వెళ్ళాను. అప్రాక్సిమేట్లీ 10 minutes జర్నీ ఉంది. 10 minutes కంప్లీట్ అవగానే నాకు కనిపించింది అప్పటికే గోజో. సో స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా నాకు కనిపిస్తుంది అక్కడ. అన్ని 9 kilometers కదా, చాలా ఈజీగా కనిపిస్తుంది అనుకోండి ఎవరికైనా. కానీ చాలా చూడడానికి మటుకు చాలా బాగుంది. అలాగే ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ గోజోలో మూవీస్ కూడా తీశారు. గ్లాడియేటర్ మూవీ కూడా అక్కడే, కొన్ని చిత్రాలు అక్కడ తీశారని చెప్పి అంటారు. కొన్ని మూవీస్ కూడా తీశారు. అలాగే ఈ కంట్రీ నుంచి కొంతమంది హీరోలు కూడా ఉన్నారు, సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. సో ఆ లిస్ట్ మొత్తం నేను పెట్టట్లేదు. బట్ ఏంటంటే మంచి సినిమా యాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి బాగుందని చెప్పి అని అంటారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఈ కంట్రీకి టూరిస్టులు ఎక్కువ మంది రావడానికి కూడా కారణం ఏంటంటే, మొత్తం 27 కంట్రీలు అని చెప్పాను కదా, ఆ కంట్రీల్లో కంప్లీట్గా అంటే దాదాపుగా 8 నెలలు 9 నెలల పాటు చలే ఉంటుంది ఎక్కువ. అలాగే మైనస్ టెంపరేచర్లో వెళ్తుంది. ఇప్పుడు నేనున్న ఈ మాల్టాలో కానీ గోజో కానీ అలా ఉండదు. సేమ్ కంపారిజన్ ఇండియన్ వెదర్ లాగే ఉంటుంది, కొంచెం దగ్గరగా. ఇక్కడ చలికాలం వచ్చేటప్పటికి వింటర్లో 6 వరకు వెళ్తుంది, 6 to 7 అంతవరకే, మైనస్కి అయితే వెళ్ళదు. అలాగే సమ్మర్కి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉన్నాయి ఎండలు, 42, 44 కూడా వెళ్ళింది. ఇక్కడ గవర్నమెంట్ అయితే ఈ టెంపరేచర్ని చూసి హీట్ ద బీట్ అని చెప్పి పాంప్లెట్స్ కూడా పంచింది వర్కర్స్కి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ వాటర్ని క్యారీ చేయండి. సో మనకి ఎలా అయితే ప్రికాషన్స్ చెప్తారో సో ఆ విధంగానే ఇక్కడ పాంప్లెట్లు పెంచి వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చింది. సో నేను ఇప్పుడు గోజో వెళ్ళిపోయాను. గోజో వెళ్ళిన తర్వాత అక్కడ బస్ పట్టుకున్నాను నేను. విక్టోరియాకి వెళ్తున్న బస్ అంటుంటే సో ఆ బస్సు ఎక్కిపోయాను, లోకల్ ట్రాన్స్పోర్టు. ఇక్కడ నా దగ్గర ఉన్న తలింజా కార్డు అక్కడ కూడా పనిచేస్తుంది, ఎందుకంటే ఇదే గవర్నమెంట్ కదా ఆ గోజోను కూడా నడిపించేది. సో ఇక్కడ ఉన్నవన్నీ పనిచేస్తుంది. సో అక్కడికి వెళ్ళాను నేను. ఆ బస్సు ఎక్కి నేను విక్టోరియాకి బయలుదేరాను. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ మటుకు చాలా బాగా పాటిస్తారు వీళ్ళు ప్రతిసారి. ఇప్పుడు నీకు యాక్చువల్గా ప్రతి చోట మీకు ముందు కనిపించే ఉంటుంది, నేను చూడలేదు, రౌండ్ అబౌట్ అని ఉంటుంది. సో 4 రోడ్లు ఉన్న చోట ఏంటంటే ఒక రౌండ్ సర్కిల్లా పెడతారు. ఏదైనా సరే ఒక సర్కిల్ నుంచి ఒకళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు రెండో వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత రెండో వ్యక్తి టర్నింగ్ అవుతారు. అలా అవడం వల్ల ఏంటంటే ఎంత స్పీడ్గా వెళ్ళినాడో ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఆగుతారు. ఆగి టర్న్ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్లు అనేవి దాదాపుగా జరగవు. ఇక్కడ యాక్సిడెంట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ రాబరీ గురించి చెప్తే అసలు రాబరీని నేను చూడలే ఇప్పటిదాకా. దొంగతనం చేసేవాళ్ళని నేను చూడలే. మేబీ వర్క్ పరంగా ఆటల పరంగా అది నాకు తెలియదు, కానీ ఇంటికి దొంగతనాలకు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు, దొంగతనంగా ఉండేవాళ్ళు అసలు నేను చూడలేదు. నేనుండే రూమ్ అయితే ఓపెన్గా ఉంటుంది, అసలు ఎవరో రారు కూడా. సో అంత ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే దొంగతనాలు కానీ ఒకరినొకరు కొట్టుకోవడం అలాంటివి ఉండవు. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఉన్న లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఎక్కువగా యూకే నుంచి కూడా వస్తారు చాలామంది. యూకే చుట్టుపక్కల కంట్రీస్ అన్నీ కూడా, అన్ని కంట్రీల నుంచి వస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, బెల్జియం, ఫిన్లాండ్ చాలా ఉన్నాయి. మొత్తం 27 కంట్రీలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎక్కువ మంది ఇష్టపడేది మాల్తానే. ఎక్కువగా ఇష్టపడడానికి కారణం మెయిన్గా ఏంటంటే వెదర్ ఏంటంటే మీకు అక్కడ వాళ్ళకి ఏంటంటే బాగా చలిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు మనం సమ్మర్లో ఊటీకి వెళ్తే ఎలా ఉంటుంది, సో అలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గోజోలో విక్టోరియన్ చర్చ్కి టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఆ టెంపుల్కి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎంట్రన్స్లో అన్నమాట.
సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే కలర్స్ కూడా బాగా వేస్తారు. ఇక్కడ వుడ్ కింద ఎక్కువగా వుడ్ని వాడతారు వీళ్ళు. ఇల్లులు కూడా చూడండి, ఇక్కడ లైమ్ స్టోన్తో కడతారు. అంటే కొండ సముద్రంలో చెప్పాను కానీ లైమ్ స్టోన్ అనేది ఉంటుందని, దాన్ని పిండి కింద చేసి ఒక ఇటుకలా తయారు చేసి సో వాటితోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అందువల్ల చూడడానికి ప్రతి చోట కూడా ఒకే కలర్లో ఉన్నాయనిపిస్తుంది, కానీ మనకి అది కాదు, ఇటుక కలరే అలాంటిది. సో అందువల్ల ఒక సున్నం లాంటిది అనుకోండి, కానీ స్ట్రాంగ్గా ఉంటాయి ఇల్లు మటుకు. అది రోడ్డు మ్యాప్ అట, అది ఆ చర్చ్కి సంబంధించిన మ్యాప్ చూపిస్తుంది. విక్టోరియా చర్చ్ అంటాం, అది యువరాణి. సో ఏంటంటే వీళ్ళు కూడా సేమ్ అంతే, అదే సంవత్సరంలో పరిపాలించబడ్డారు. మొత్తం 8 కిలోమీటర్స్ ఇది. ఇక్కడ కరెన్సీ వచ్చేటప్పుడు యూరోస్, మీకు తెలిసిందే కదా. విక్టోరియా టెంపుల్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా ప్రతిదీ అలాగే ఉంది. నేను అలా చూస్తూ ముందుకు వెళ్తున్నాను. అలాగే వీళ్ళు ఇంకోటి ఏంటంటే గ్రీనరీని ఎక్కువ ఇష్టపడతారు, మొక్కల్ని ఎక్కువ పెంచుతారు. వచ్చేటప్పుడు కూడా మీరు చూసే ఉండొచ్చు, చుట్టుపక్కలన్నీ మొక్కలే ఉంటాయి ఎక్కువగా. సో ఎక్కువ ఆక్సిజన్, వెదర్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఎస్పెషల్లీ ఒత్తిడి లేని ఉద్యోగాలు, ఒత్తిడి లేకుండా స్ట్రెస్ లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీళ్ళు. అందువల్ల లైఫ్ టైం చూడండి, అది చెప్పాను కదా. ఇప్పుడు ఈ ప్లేస్లోనే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేస్లోనే 112 సంవత్సరాలు బతికిందంటే ఆవిడ. చూడండి ఎంత పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. ఇప్పుడు నేను పైకి వెళ్ళాను, నేను పైనలో వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి ఏంటంటే నేను ఆశ్చర్యపోయే విషయం, నేను ఉండేది మాల్తా కదా, మాల్తా పెద్దది గోజోతో కంపేర్ చేస్తే, కానీ విలేజ్ కానీ ఫుడ్ కానీ రెంటల్స్ కానీ కంపేర్ చేస్తే గోజో తక్కువ. ఎందుకంటే అక్కడ పండే పంటలు ఎక్కువగా కూరగాయలు, వెజిటబుల్స్ అవి తక్కువ రేటు దొరుకుతాయని అంటారు. సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద చెప్పాను కదా ఫేమస్ అని, ఇక్కడ అది తీసుకున్నాను. సో ఇక్కడ 70 సెంట్స్ ఉంటే అక్కడ 40 సెంట్సే ఉంది. సో అలాగే చికెన్ పాస్తీజియా, పీస్ అని 3 రకాలు ఉంటాయి వాటిల్లో. పాస్తీజియా, పీస్ పాస్తీజియా అండ్ చికెన్ పాస్తీజియా. రేట్లు కూడా చాలా ఎక్కడితో కంపేర్ చేస్తే 30 సెంట్స్ తగ్గింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ అని అంటారు గోజోలో. సో నాకు ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. గోజో నాకు చాలా బాగా అనిపించింది. ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన అక్కడ ఉండి ఆ జీవితాన్ని పీస్ఫుల్గా గడపడం అంటే బెస్ట్ ప్లేస్ గోజో. చూడండి ఎంత బాగుందో వ్యూ. అంత చిన్న ప్లేస్లో కూడా కూరగాయలు అవన్నీ పండిస్తారు. నాకు అనిపించింది ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీకి వెళ్ళాలని. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంటే సిసిలీ అని ఉంది పక్కనే. సిసిలీ అనేది ఏంటంటే ఇటలీ పక్కనే ఉన్న కంట్రీ, సేమ్ ఇలాగే ఉంటుందంటారు. సో చూడాలి, పాసిబిలిటీ ఉంటే సిసిలీ వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకైతే కనుక ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాం మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు, బట్ నాకు అది అవకాశం కుదరలేదు. నాకు లీవ్ కుదరడం వల్ల వెళదామని మార్నింగ్ 6కి నేను బయలుదేరాను. 6కి బయలుదేరితే నాకు అక్కడికి వెళ్ళేటప్పుడు 12 అయింది. అవన్నీ చూసుకొని మళ్ళీ 4కి నేను రిటర్న్ అయ్యాను. సో మనకైతే ఎలా అయితే ప్రదర్శన పెడతారు ఎగ్జిబిషన్ లాగా, వీళ్ళు కూడా అంతే. అక్కడ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు అవి చేతితో అన్నమాట. ఇవి అల్లికలు అంటాం కదా, వాళ్ళకి అది కూడా అంతే, అల్లికల్లో అల్లి అమ్ముతారు. వాటితో పర్సులు కూడా తయారు చేస్తారు. సో ఆ డిజైన్స్ అన్నీ ఒక ఆవిడ అల్లుతుంది కూడా అక్కడ, ఒక ఆవిడ కూర్చొని పెద్ద ఆవిడ. అవన్నీ వాళ్ళకి సంబంధించిన హిస్టారికల్ మాట, అవన్నీ వదలకుండా కంటిన్యూ చేస్తున్నారు దాన్ని అలాగే, ఇంత డెవలప్ అయినా కానీ. అక్కడ సంబంధించిన చైన్స్, ఇది క్రిస్టియన్ కంట్రీ తెలుసు కదా పూర్తిగా. సో జీసస్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో గ్రీటింగ్స్ వేసుకుంటారు. సో అది కంటిన్యూ వస్తున్న ఆచారమే, ఇంత ఫోన్ డెవలప్ అయినా కానీ. సో అప్పట్లో బెల్ మోగించేవారంట, అవన్నీ ప్రస్తుతం ఇప్పుడు వాడట్లేదు అనుకోండి. బెల్స్ మోగించేవారంట, ఏది ప్రేయర్ టైంలో. అక్కడ ట్రెడిషనల్ ఫుడ్స్ మాట ఇవన్నీ కూడా. అక్కడ నన్ను ఒక ఆయన ఏంటంటే ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, తినమన్నా టేస్ట్ చూడు, నీకు నచ్చితే కొనుక్కో అని చెప్పని టేస్ట్ కూడా చూపించాడు. అందులో ఒక ఐటెం నేను తిన్నాను. అదేంటంటే మనకి నువ్వులు అంటాం కదా, నువ్వులతో చేసిన ఐటెంలా ఉంది. సో మన పూర్వీకులు చెప్పినట్టుగా మంచి హెల్తీ ఫుడ్స్ మన దగ్గర ఉన్నాయి, మనం చేసుకోవట్లేదు అంతే టైం లేక ఇప్పుడున్న ఒత్తిడిలో. మనకి దగ్గరికి రిలేటెడ్గా ఉన్న వస్తువులు అవి. అదైతే నువ్వులతో చేసిన ఐటెం అన్నమాట, అది కూడా తిన్నాను నేను. హెల్తీ ఫుడ్ అని అదొక ఎగ్జాంపుల్ అనిపించింది నాకు తినగానే. అది వచ్చి టమాటా జామ్లా ఉంది, అది టేస్ట్ చూశాను. సో అతను కూడా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు నాతోని. అతను కూడా అక్కడున్న ఫొటోస్ అని తీసుకోవచ్చా అంటే తీసుకోమని అన్నారు. అలాగే ఆయన కూడా ఫోటో తీశాను నేను, ఇందులో షేర్ చేశాను, తర్వాత విడిగా వస్తాయి చూద్దరు కానీ మీరు.
ఇది నీ ఫస్ట్ వీడియో నాది అవ్వడం వల్ల కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ. బికాజ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను తీసే వీడియో కదా, నాకు ఎలా మాట్లాడాలి ఎలా తీయాలో కూడా తెలియదు. బట్ ఇదంతా ఎక్స్పీరియన్స్ బేస్ మీద వస్తుందని అనుకున్నాను. నేను ఫస్ట్ తీసే వీడియో ఇది. ముందు అయితే కొంచెం ఇంకా నీట్గా తీయడానికి ట్రై చేస్తాను. సో అక్కడ సంబంధించిన హిస్టారికల్ ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టారు. వాళ్ళ ట్రెడిషన్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. అక్కడ వాళ్ళకి సంబంధించిన ముత్యాలు, ఎక్కువ సముద్రానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కువ అక్కడికి పెట్టారు. గవ్వలని, ముత్యాలని, అలాగే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్ కూడా సీ ఫుడ్ బాగా దొరుకుతుంది ఇక్కడ మనకి. ఫ్రాన్ కానీ ఫిష్ కానీ కాస్ట్ ఉంటుంది అనుకోండి. సో సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. ఇక్కడికి ఒక 1 వీక్ ఒక 10 days ఉన్న వాళ్ళకి అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామందికి ఇంకా ఎక్కువ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫారినర్స్ ఎక్కువ. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుందని. ఇక్కడ చూసే ప్రదేశాలు కూడా చాలా బాగుంటాయని, చాలా బాగుంటాయి నిజంగా. నేను ప్రతిరోజు మీ సీ చూస్తాను కాబట్టి మాకు కామన్ అయిపోయింది అనుకోండి కొత్తగా అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి. సో ఆయనే హౌస్ వాన షాప్ అంటారు. నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. వాళ్ళకి సంబంధించిన మందు, బీరు, ఫుడ్ ఐటమ్, బన్ అన్నమాట. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్లో బన్ మెయిన్ కంపల్గా ఉంటుంది కంపల్సరీ. అలాగే ఆ వాల్ మీద వాళ్ళకి సంబంధించిన హిస్టారికల్ అన్నీ కూడా పెట్టున్నాయి. ఫొటోస్ తీసి ఉంచాను అలాగా. సో మీరు చూడండి. సో నేను రిటర్న్ అయ్యి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చాను నేను. సో బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ నా ప్లేస్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ బే అని చెప్పిన ఒక బీచ్ ఉంది. సో ఆ బీచ్కి వెళ్దామని నేను ట్రై చేశాను. బస్సు ఎక్కా. సో బస్ లోపల చిన్న పాప నేను చూస్తున్నాను మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పని. సో నా ప్రయాణం ఎక్సలెంట్ అనేది బీచ్ ఒకటి ఉంది. ఆ బీచ్కి స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ వచ్చినప్పటికి ఈ బీచ్లో రకరకాల బోట్స్ ఉంటాయి. ఫ్యామిలీతో మనం వెళ్ళాలనుకుంటే సపరేట్ ఒక బోట్ తీసుకుని మనమే నడుపుకొని ముందుకు వెళ్ళొచ్చు. సో మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయిన్. అలాగే సింగిల్గా వెళ్ళడానికి కూడా బోట్లు ఉంటాయి. సో అది ఏంటంటే స్పీడ్గా వెళ్ళే జెట్ బోట్ అంటారు వాటిని, జెట్ బోట్స్. సో అలాగే ఇది కాకుండా ఏంటంటే ఫ్యామిలీ ఎక్కువ మందిని ఎక్కించుకొని వాళ్ళు చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఎక్సలెంట్ బే బీచ్ ఇది. చుట్టూ తిప్పుతారు. కొమినో అని చెప్పాను కదా, కొమినో అని, గోజో అని అంతా చుట్టూ తిప్పుతూ లాస్ట్ వలెట్టా అనే క్యాపిటల్ ఉంది కదా మాల్టాలో, ఆ ప్లేస్కి తీసుకెళ్ళి వదిలేస్తారు. సో వాళ్ళు అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. మనం నార్మల్గా అయితే 4.5 ఉంటుంది ఈరోజు, వాళ్ళకి 8 euros 9 euros తీసుకుంటారు. ఇలా కాకుండా పెద్ద షిప్లు ఉంటాయి, మీకు వచ్చే దారిలో కనబడే ఉంటాయి నాకు తెలిసి. పెద్ద షిప్లు ఏంటంటే 40 euro 45 euros తీసుకుంటారు. వాళ్ళు విత్ ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో లోపలే ఉండి మనం అంతా చూస్తూ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను వస్తుండగా ఒక యూకే ఆవిడ నాకు పరిచయం అయింది. సో ఆవిడకి లిఫ్ట్ ఇచ్చిందన్నమాట నా కార్లోకి. ఆవిడ క్యాంబ్రిడ్జ్ నుంచి వస్తుందంట యూకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పింది. నీవేం చేస్తావు ఏంటని అడిగింది. అలాగే డ్రైవర్తో కూడా మాట్లాడింది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారన్నమాట వాళ్ళు, యూకే వాళ్ళు. సో ఇలాగ ఇండియా గురించి మీకు తెలుసా అని అడిగాను. ఎందుకు తెలియదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పని నాతో డిస్కస్ చేసింది. అప్పుడు నేను అన్నాను, ఇండియా పాపులేషన్ ఎక్కువ కదా, సో దానివల్ల మీకు ఆ విధంగా ఉంటుంది. బట్ నవే డేస్లో చేంజెస్ అవుతున్నాయి. మేము రూల్స్ పాటిస్తున్నాము, హార్న్ తగ్గిస్తాము, ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. ఎడ్యుకేషన్ బాగా పెరిగింది, ఇప్పుడు ఎకానమీలో టాప్ పొజిషన్లో ఉన్నామని చెప్పుకొచ్చాము. అయినో అని చెప్పింది. ఇండియన్స్ మంచి వాళ్ళని చెప్పుకొచ్చింది. యూకేలో ఎక్కువ మంది మీ ఇండియన్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వాల్యూ ఉంది, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది, మాల్టాలో ఇండియన్స్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. సో 100 వీసాలు వస్తే దాంట్లో 80% ఇండియన్స్కే ఇస్తారు. కారణం ఏంటంటే కోవిడ్ వచ్చిన టైంలో చాలామంది అవాయిడ్ చేశారు దూరంగా ఉండి. బట్ ఇక్కడ కేరళ వాళ్ళు హెల్త్ పరంగా వాళ్ళు ఎక్కువ హాస్పిటలైజేషన్ పరంగా టాప్ పొజిషన్లో కేరళ వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు దగ్గరుండి వాళ్ళు చేరదీసి హెల్త్ పరంగా ట్రీట్మెంట్ చేశారని చెప్పని అప్పటి నుంచి ఇండియన్స్కి మంచి గుర్తింపు ఉంది ఈ మాల్టాలో. సో ఎక్కువ వీసాల్లో 80% మనకి వీసాలు ఇస్తారు. ఎక్కువ 5% అలా పాకిస్తాన్ కానీ కాంబోడియన్ చుట్టుపక్కల కంట్రీస్కి ఇస్తారు. మన తర్వాత మళ్ళీ పక్క కంట్రీ ఇటలీకి ఇస్తారు. సో నాది చూడగానే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.
టాప్ పొజిషన్ మనకి 80 వీసాలు ఇస్తే వాళ్ళకి 40 ఇటలీ వాళ్ళకి ఇస్తారు, 20 వచ్చేటికి సిసిలీ పక్క చిన్న చిన్న కంట్రీస్కి ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇండియన్స్ మటుకు ఎక్కడున్నా గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టు ఉండవు, మన పని మనం చేసుకొని మన ఇంటికి మనం వెళ్తాం, మన ఫ్యామిలీకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు దాన్ని బాగా ఇష్టపడతారు. అలాగే నాకు ఈయన పరిచయం అయ్యారు, ఈయన ఫ్రాన్స్ నుంచి వచ్చారంట, వాళ్ళ వైఫ్ ఆవిడ. సో ఆయనతో కూడా చాలా విషయాలు మాట్లాడా. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఓన్లీ ఫ్రాన్స్ మాత్రమే వచ్చు. ట్రాన్స్లేటర్ మొబైల్లో ఓపెన్ చేసుకొని మీ ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. అక్కడికి నేను రావాలనుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయని చెప్పి డిస్కస్ చేసుకున్నా. అలా చాలాసేపు మాట్లాడాడు ఆయన కూడా ఫ్రాన్స్ గురించి. షిప్ అవుట్ వస్తుంది చూసారా, ఫ్రంట్ డెక్ ఓపెనే ఉంది. సో ఆ డెక్లోంచి మీకు కార్లు అవి లోపలికి వెళ్తాయి, వెళ్ళి లోపల పార్కింగ్ చేసుకుంటాయి. ఓన్లీ కార్లే కాదు, పెద్ద పెద్దవి కూడా లోపలికి వెళ్తాయి. సో నాకు నేను ఇలా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం మీకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలా ఎంతసేపు ఓపికతో నేను పెట్టిన ఈ వీడియోని చూసి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం పట్టుకు ఇంకొంచెం బెటర్గా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.